This video is for educational and informational purposes only. Please do your own research before applying. ఎవరైనా కొడితే ఇలాంటి గవర్నమెంట్ జాబ్ కొట్టాలి. ఎందుకంటే ఎలాంటి పరీక్ష పెట్టకుండా 80,000 వరకు జీతం అయితే ఇస్తారు. అండ్ ఈ ఉద్యోగాలకి చాలా తక్కువ పోటీ ఉంటుంది. ఎందుకో ఈ వీడియోలో చెప్తాను, ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ ఉద్యోగాలకి ఆంధ్రప్రదేశ్ వాళ్ళైనా తెలంగాణ వాళ్ళైనా మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ ఎలిజిబుల్ ఉంటారు. ఎలాంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. కాబట్టి నేను ఇదే వీడియోలో నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్తో పాటు సెలక్షన్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలో కూడా ఇదే వీడియోలో చెప్తాను. వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి. అలాగే చాలామంది వీడియోస్ చూస్తున్నారు, అప్లికేషన్స్ చేసుకొని వెళ్తున్నారు, కానీ వీడియోస్ని లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది. సో ఇలాంటి మంచి మంచి జాబ్స్ గురించి అప్డేట్ చేస్తూ ఉంటాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు వీడియోస్ని లైక్ చేసి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్కి వచ్చిన కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే వీడియోస్ని లైక్ చేయడంతో పాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కలో ఉన్న బెల్ సింబల్ని కూడా యాక్టివేట్ చేసి పెట్టుకుంటే నేను ఎప్పుడు కొత్త వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అప్డేట్ అయితే వస్తుంది. నెక్స్ట్ డీటెయిల్స్లోకి వెళ్ళే కంటే ముందు మన హైదరాబాద్లో ఉన్న ఈసీఐఎల్ వాళ్ళు ఎలాంటి ఎగ్జామ్ పెట్టకుండా ఎలాంటి అప్లికేషన్ ఫీ తీసుకోకుండా రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. దీనికి సంబంధించి కూడా నేను డీటెయిల్ వీడియో చేశాను. ఆ వీడియో మన ఛానల్లో ఉంటుంది. అదే వీడియో లింక్ని ఇక్కడ పైన కార్డ్స్లో ఇస్తాను. ఒకసారి ఈ డీటెయిల్ వీడియో కూడా చూసేసి ఇంట్రెస్ట్ అండ్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు ఈ జాబ్స్కి కూడా అప్లికేషన్ అయితే చేసుకోండి. ఈ ఆపర్చునిటీ మీకు నాల్కో రిక్రూట్మెంట్ 2025 అని చెప్పి నాల్కో కంపెనీ వాళ్ళైతే రిక్రూట్మెంట్ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కిందనే పనిచేస్తుంది, ఒక అల్యూమినియం కంపెనీ అనమాట. మీరు కావాలనుకుంటే ఇన్ఫర్మేషన్ మొత్తం వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయిన www.nalcoindia.comకి వెళ్ళి చూసుకోవచ్చు. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకున్న వస్తుంది. ఇదే వెబ్సైట్ని నేను కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేశాను, మీరు అక్కడ నుంచి అయినా యాక్సెస్ చేసుకోవచ్చు. అలాగే కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో మన ఇన్స్టాగ్రామ్, టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ కూడా ఇస్తాను. మీరు ఖచ్చితంగా వాటిని కూడా ఫాలో అవ్వండి. ఎందుకంటే నేను డైలీ వాటిలో ఇలాంటి గవర్నమెంట్ జాబ్స్తో పాటు వర్క్ ఫ్రమ్ ఇంకా ప్రైవేట్ జాబ్స్ గురించి కూడా అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే మాత్రం ఫాలో అయితే అయిపోండి. సో ఫస్ట్ నోటిఫికేషన్ ఓవర్వ్యూ చూస్తే రిక్రూట్మెంట్ చేస్తున్న కంపెనీ వచ్చేసి మీకు నాల్కో అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు జీఈటీ జాబ్ రోల్స్ కోసం. సో నేను ఇదే వీడియోలో క్వాలిఫికేషన్, పోస్టుల వారీగా శాలరీ ఎలా ఉంటుంది, ఏజ్ లిమిట్స్ ఎంత ఉండాలి, రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి, మీ సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఎవ్రీథింగ్ చెప్తాను. వీడియోని మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీకు ఫస్ట్ పోస్ట్ వైజ్గా క్వాలిఫికేషన్ అంటే డిసిప్లిన్స్ వైజ్గా వేకెన్సీస్ని కూడా డివైడ్ చేశారు. మెకానికల్ డిసిప్లిన్లో టోటల్ 59 వేకెన్సీస్ ఉన్నవి. జనరల్ వాళ్ళకి, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ, నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి, ఎస్టీ వాళ్ళకు, ఎస్సీ వాళ్ళకు, పీడబ్ల్యూబీడీ వాళ్ళకు, అలాగే ఎలక్ట్రికల్ వాళ్ళ దాంట్లో 27, కెమికల్ వాళ్ళ దాంట్లో 24, ఇలా మీకు పోస్టులన్నీ డివైడ్ చేశారు. మ్యాక్సిమం ప్రతి కేటగిరీకి వేకెన్సీస్ ఇచ్చారు. ఇక్కడ జనరల్ అంటే ఏ కేటగిరీ వాళ్ళని ఎలిజిబుల్ ఉంటారు. ఈడబ్ల్యూఎస్కి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉండాలి. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకి ఓబీసీ నాన్ క్రిమిలేయర్ సర్టిఫికేట్ ఉండాలి. ఎస్సీ వాళ్ళకి సపరేట్, ఎస్సీ వాళ్ళకి సపరేట్, పీడబ్ల్యూబీడీ వాళ్ళకి కూడా వేకెన్సీస్ని అయితే సపరేట్గా కేటాయించారు, చూసుకోవచ్చు. నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్ చూడండి. ఖచ్చితంగా మీరు బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఇంజనీరింగ్ ఆర్ టెక్నాలజీ చేసి ఉండాలి విత్ 65% ఆఫ్ మార్క్స్. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూబీడీ వాళ్ళకైతే మినిమం 55% ఆఫ్ మార్క్స్ వచ్చిన ఎలిజిబుల్ ఉంటారు. ఏ డిసిప్లిన్స్లో చేసి ఉండాలంటే మెకానికల్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రికల్ వేకెన్సీస్కి ఎలక్ట్రికల్ కానీ, పవర్ కానీ, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. కెమికల్ వేకెన్సీస్కి కెమికల్ ఇంజనీరింగ్ కానీ, ఎంటెక్ ఇన్ అప్లైడ్ కెమిస్ట్రీ చేసినా కూడా కెమికల్ వేకెన్సీస్కి ఎలిజిబుల్ ఉంటారు. ఈ క్వాలిఫికేషన్తో పాటు ఖచ్చితంగా 2025లో ఎవరైతే గేట్ రాసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ ఉంటారు. అండ్ సెలక్షన్ కూడా గేట్ని బేస్ చేసుకొని చేస్తారు. అందుకే చాలా తక్కువ పోటీ ఉంటుందని తమ్నేల్లో అయితే పెట్టాను. ఎందుకంటే ఈ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళే తక్కువ ఉంటారు. అందులోనూ 2025లో గేట్ క్వాలిఫై అయిన వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. కాబట్టి మీ కాంపిటీషన్ అనేది కూడా చాలా తక్కువ ఉంటుంది. సో మీరు కనుక ఒకవేళ ఎలిజిబుల్ ఉంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోకండి. ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళకు గేట్ క్వాలిఫికేషన్ లేకపోయినా, లేదా ఈ డిసిప్లిన్స్లో బ్యాచిలర్స్ డిగ్రీ లేకపోయినా సరే, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి క్వాలిఫికేషన్ ఉన్నా వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి, చాలా యూజ్ అయితే అవుతుంది. నెక్స్ట్ ఏజ్ లిమిట్స్ వచ్చేసి ప్రతి ఒక్కరికి 22 జనవరి 2026 కల్లా మినిమం 18 నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ ఏజ్ అయితే ఉండాలి. అండ్ ఏజ్లో రిలాగేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్ ఏజ్లో రిలాగేషన్ ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీ వాళ్ళు 35 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ నాన్ క్రిమిలేయర్ వాళ్ళకు 3 ఇయర్స్ రిలాగేషన్ ఉంటుంది, 33 ఇయర్స్ ఉన్న అప్లై చేసుకోవచ్చు. పీడబ్ల్యూబీడీలో జనరల్ వాళ్ళకి 10 ఇయర్స్ రిలాగేషన్, పీడబ్ల్యూబీడీలో ఓబీసీ వాళ్ళకు 13 ఇయర్స్ రిలాగేషన్, పీడబ్ల్యూబీడీలో ఎస్సీ ఎస్టీ వాళ్ళకు 15 ఇయర్స్ రిలాగేషన్. ఇలా మీకు కేటగిరీని బట్టి ఇండియన్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం రిలాగేషన్ కూడా కల్పిస్తున్నారు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటాయంటే మీకు ఫస్ట్ 1 ఇయర్ పాటు ట్రైనింగ్ ఇస్తారు. ఆ ట్రైనింగ్ పీరియడ్లో మీకు బేసిక్ పేనే 40,000 ఉంటుంది. సో ఇది బేసిక్ పే మాత్రమే.
ఆ 1 ఇయర్ తర్వాత మీకు పర్మనెంట్ చేసి స్టార్టింగ్ బేసిక్ పేనే 60,000 ఇస్తారు. ఈవెన్ గ్రేడ్ ప్రకారం మీకు ఇది బేసిక్ పే మాత్రమే. వీటికి అదనంగా చాలా అలవెన్సెస్ ఉంటాయి. ఈజీగా అన్ని అలవెన్సెస్ కలుపుకొని మీరు ఈజీగా మంత్లీ 80,000 వరకు జీతం అయితే పొందొచ్చు. అండ్ మీరు సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ కూడా చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు జాబ్కి సెలెక్ట్ అయ్యాక ఖచ్చితంగా ఈ కంపెనీలో మేము 4 ఇయర్స్ వరకు ఇందులోనే చేస్తామని చెప్పి సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ చేయాలి. ఎందుకంటే మీ రిక్రూట్మెంట్ మీరు ఆ జాబ్కి సెలెక్ట్ అయ్యాక వేరే జాబ్కి వెళ్ళిపోతామంటే ఆ పోస్ట్ వేకెన్సీ ఖాళీ అయిపోతుంది. మళ్ళీ ఆ రిక్రూట్మెంట్ ప్రాసెస్కి అయినంత వేస్ట్ కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా సర్వీస్ అగ్రిమెంట్ బాండ్ అయితే తీసుకుంటారు. ఇది అఫీషియల్గా ఈ నాల్కో వాళ్ళే చేస్తున్నారు కాబట్టి సెలెక్ట్ అయ్యాక మాత్రమే ఈ ప్రాసెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ మీకు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందంటే ఓన్లీ గేట్ 2025లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేస్తారు. అండ్ దాని తర్వాత మీకు ఇంటర్వ్యూ ఉంటుంది. పర్సనల్ ఇంటర్వ్యూకి 1:10 రేషియోలో తీస్తారంటే ఒక పోస్ట్కి 10 మెంబర్స్ని తీస్తారు. ఫైనల్ సెలక్షన్ మాత్రం మీకు 100% అనుకుంటే అందులో 90% ఏమో మీకు 2025లో గేట్ స్కోర్ని బేస్ చేసుకొని మిగతా 10% ఏమో మీ పర్సనల్ ఇంటర్వ్యూని బేస్ చేసుకొని సెలక్షన్ చేస్తారు. సో ఇందులో కీ రోల్ అయితే గేట్ స్కోరే బేస్ అయి ఉంటుంది. సో మీ గేట్లో కనుక మంచి మార్క్స్ వస్తే 2025లో మ్యాక్సిమం సెలెక్ట్ అవ్వడానికి ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసి మీకు ఆన్లైన్ అప్లికేషన్ అనేది 2 జనవరి 2026 నుంచే స్టార్ట్ అయిపోయింది. అండ్ మీరు 22 జనవరి 2026 వరకు అప్లికేషన్ అయితే చేసుకోవాలి. ఫీ ఉంటుంది, ఫీ కూడా చెప్తాను. ఆ ఫీ కూడా మీరు 22 జనవరి 2026 వరకు SBI కలెక్టర్ ద్వారా మాత్రమే పే చేయాల్సి ఉంటుంది. సో ఫీ చూడొచ్చు. SC ST PWBD డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఉంటేనేమో 100 రూపీస్ పే చేయాలి. మిగతా వాళ్ళందరికీ 500 ఉంటుంది. ఇది అఫీషియల్గా మీరు SBI కలెక్టర్ ద్వారా UPI లేదా నెట్ బ్యాంకింగ్ డెబిట్ ఏదో ఒక దాంతో చేయాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండబుల్. ఇది అఫీషియల్గా నాల్కో వాళ్ళైతే అఫీషియల్గా ఛార్జ్ చేస్తున్న ఫీ కాబట్టి మీరు బయట ఎక్కడ చేయాల్సిన అవసరం లేదు. వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్లోనే అప్లికేషన్ చేసుకునేప్పుడే SBI కలెక్టర్ ద్వారా చేస్తే సరిపోతుంది. అప్లికేషన్ ప్రాసెస్ ఫస్ట్ చెప్తాను, దాని తర్వాత చూసాను. ఫస్ట్ ఏంటంటే www.nalcoindia.comకి వెళ్ళాలి. ఈ వెబ్సైట్ని మీరు గూగుల్లో సెర్చ్ చేసుకుని వస్తుంది. కింద డిస్క్రిప్షన్లో కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేస్తాను. అక్కడ నుంచైనా యాక్సెస్ చేసుకోవచ్చు. మీకు డైరెక్ట్ లింక్ ఇస్తాను, దానిపైన క్లిక్ చేస్తే అక్కడ మీకు అప్లై నవ్ అని ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే కిందకి స్క్రోల్ చేస్తే న్యూ రిజిస్ట్రేషన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేసి మీ డీటెయిల్స్ అన్ని ఇచ్చేసాక మీరు మీ డీటెయిల్స్ అంటే ఫోటో, సిగ్నేచరు, గేట్ అడ్మిట్ కార్డు, స్కోర్ కార్డు, అన్ని SBI రిసిప్ట్, పే చేసిన రిసిప్ట్ అన్నీ అడుగుతుంది. అన్నీ ఇచ్చేసి ఫైనల్ సబ్మిషన్ చేస్తే మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. ఫైనల్గా మీకు ఒక ఫామ్ వస్తుంది, దాన్ని డౌన్లోడ్ చేసి పెట్టుకొని మీకు ఫర్దర్గా DV అప్పుడు కానీ ఫర్దర్ సెలక్షన్ అప్పుడు యూజ్ అయితే అవుతుంది. జాబ్ లింక్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా. ఫస్ట్ లింక్ ఓపెన్ చేస్తే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. అందులో జాబ్ ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి. చూసాక కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసుకొని డీటెయిల్స్ అన్ని చెక్ చేశాక కిందనే అప్లై లింక్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే ఇలా స్క్రీన్ మీద కనిపిస్తున్నట్లు వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే కిందకి స్క్రోల్ చేయాలి. కిందకి స్క్రోల్ చేస్తే ఇక్కడ అప్లై నవ్ అని ఉంటుంది. మీకు కావాలంటే కొంచెం కిందకి స్క్రోల్ చేస్తే నోటిఫికేషన్ PDF కూడా ఉంటుంది. డీటెయిల్స్ అన్ని ఉంటాయి. చూసుకున్నాక ఇక్కడ అప్లై నవ్ పైన క్లిక్ చేయండి. బ్లూ కలర్లో ఉన్న దానిపైన నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది. మీకు ఆల్రెడీ అకౌంట్ ఉంటే ఈమెయిల్ ID లేదా యూజర్ ID ఎంటర్ చేసేసి పాస్వర్డ్ క్యాప్చా దగ్గర లాగిన్ అయిపోండి. అకౌంట్ లేకపోతే కిందకి స్క్రోల్ చేస్తే న్యూ యూజర్ రిజిస్టర్ అని బ్లూ కలర్లో ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఓపెన్ అవుతుంది. ఇందులో ఏంటంటే మీ నేము అన్ని ప్రాపర్గా, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్ అన్ని ప్రాపర్గా ఇచ్చేసి రిజిస్టర్ పైన క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాక మళ్ళీ లాగిన్ అయిపోయి అప్లికేషన్ చేసుకోవడం, మీ అప్లికేషన్ కంప్లీట్ అయిపోతుంది. అండ్ ఫర్దర్గా మీరు SBI కలెక్టర్ ద్వారా ఫీ ఉన్న వాళ్ళు దాన్ని బట్టి చేసేస్తే మీ అది కూడా అయిపోతుంది. సో ఫైనల్గా వాళ్ళు మీకు మీ గేట్ స్కోరు, మీ గేట్స్ అంటే గేట్ అడ్మిట్ కార్డు అన్నీ ఇస్తారు కాబట్టి వాటిని బేస్ చేసుకొని షార్ట్ లిస్ట్ చేసి వాళ్ళు ఇంటర్వ్యూ డేట్స్ అప్డేట్ చేసి ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి సెలెక్షన్ అయితే చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ మీకు మన సెంట్రల్ గవర్నమెంట్ కింద పనిచేస్తూ భువనేశ్వర్లో ఉన్న నాల్కో అంటే నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ వాళ్ళు అయితే రిక్రూట్మెంట్ చేసేందుకు అఫీషియల్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో మీకు ఇనీషియల్గా వేరే భువనేశ్వర్లోనే మీకు పోస్టింగ్ ఉన్నా సరే ఆల్ ఓవర్ ఇండియా ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మీకు ఛాన్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే ఇవి సెంట్రల్ గవర్నమెంట్ కిందకి వస్తాయి కాబట్టి ఎక్కడెక్కడ సంస్థలు ఉంటే మీరు అక్కడక్కడ ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. మాకు ఇనీషియల్గా పర్లేదు, ఎక్కడైనా సరే క్వాలిఫికేషన్ ఉంది, మంచి గేట్ స్కోర్ ఉంది, సెలెక్ట్ అవుతాం అనుకునే వాళ్ళు ఖచ్చితంగా ఈ అవకాశాన్ని అయితే యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. సో వీటికి సంబంధించిన లింక్స్ అన్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే కామెంట్ సెక్షన్లో పిన్ చేసా చూడండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు జాబ్స్ గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కింద కామెంట్స్లో అడగండి. నేను ప్రతి కామెంట్కి రిప్లై అయితే ఇస్తాను.